మొత్తం మా ఫ్యామిలీ 8 మందిని. మా అత్త కూతుర్ని వేసుకుంటుంది. మా అన్న కొడుకు కూడా చనిపోయాడు. నెక్స్ట్ పెదనాన్న లాస్ట్ మా తమ్ముడు, చిన్న తమ్ముడు, నా ప్రాణం ఆడంటే. కాదు నాన్న, మరి వాళ్ళందరూ అక్కడ ఉంటే మనం ఇక్కడ ఎందుకున్నాం? ఇక అందరు అన్నట్టుగానే మా ఫ్యామిలీ గురించి చెప్పినాం, అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినాం, చార్మి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినాం, నవ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినాం. కానీ ఒకటి మిగిలిపోయింది, మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి. చాలామంది కామెంట్ చేసారు, కానీ వాళ్ళ కామెంట్లకు రిప్లై అయ్యలే. ఎప్పుడు కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేకపోయినాం, ఎందుకంటే ఇలా నాన్నతో చెప్పించాలి అని చెప్పి ఇంతవరకు మీకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలే. ఇప్పుడు డైరెక్ట్గా మీకు వీడియోనే చూపిస్తున్నాం. నాన్న చెప్పు, వాళ్ళందరూ అన్నట్టుగా మన ఫ్యామిలీ ఎంతమంది, ఎవరెవరు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కొడుకులు, ప్రతి ఒక్కరు చెప్పారు. మొత్తం మా ఫ్యామిలీ 8 మందిని. 8 మంది అనకు, 8 మందిరా, 8 మంది అంటే 6 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. అక్కయ్యలు ఎక్కడి నుంచి వచ్చిరు? మళ్ళీ అక్కయ్యలు మాకన్నా చాలా పెద్దలు, మొత్తానికి పెద్దలు ఆలే. పెద్దోళ్ళు అయితే ఎక్కడ ఉన్నారు మరి? అసలు కాదు, ఇన్ని రోజులు నాకు ఇప్పటికి తెలియదు. నాకు మేనత్తలు ఉన్నట్టు ఇంతవరకు తెలియదు నాకు. కానీ కాదు, కానీ మాకు తోడగుట్టినోళ్ళు 2 పెద్దోళ్ళు అక్కయ్యలే. దాని తర్వాత మేము 6 అన్నదమ్ములం. ఫస్ట్ ఆలు కొట్టారు, తర్వాత సీరియల్ అన్నదమ్ములు. అయితే ఏమైందంటే ఒకరోజు కట్టెలు వేరు అన్నట్టు. కట్టెలు అంటే తెలుసు కదా. మీరు పుట్టక ముందు పుట్టిరా వాళ్ళు? మీరు మాకు పుట్టక ముందు వాళ్ళు పుట్టిరు కట్టెలు ఏర్కసి పుట్టేందుకు వేరు అన్నట్టు. ఈ పెయి ఏం జరిగిందేమో కానీ దూపు అవుతుంది కదా కట్టెలు పోయినప్పుడు. ఎండాకాలం అంట, జోరు ఎండాకాలం దూపు అవుతుంది అని పోయి ఒక బావి ఉండదు అన్నట్టు. ఆ బావిలో దిగింది, నీళ్ళ గురించి తాగుతుంది. జారి అటే పడ్డది. ఈత రాదు. అప్పుడు ఈత నేర్పటలు వాళ్ళు నాకు ఈత రాదు కాబట్టి ఒక ఆమె అట్లా పడ్డది. ఇంకో అక్క పానం హుషారు లేక ఆమె అట్లా అయింది. అది నేను చూడలేదు, కానీ అమ్మ చెప్పింది అన్నట్టు. అరే మీ అక్కయ్యలు ఉండిరి ఇట్లా చనిపోయారు అని చెప్పి నాకు 15 సంవత్సరాలు వచ్చినాక తర్వాత అప్పుడు చెప్పింది. నీకు కూడా అంతవరకు తెలియదు? అక్కయ్యలు ఉన్నారన్న అస్సలుగా తెలియదు. మరి వాళ్ళని చూసిరా మీ అన్నదమ్ములలో? వాళ్ళని అక్కయ్యలు పెద్దనకు నడిపనకు తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు, 3 అన్నకు కూడా తెలుసు. వాళ్ళు ఉంటే అయిపోతుంది మంచిగా. మా అత్త కూతుర్ని వేసుకుంటుంది. నన్ను భరించడం ఎక్కువ. ఇప్పుడు నీకు ఆలర పడ్డది అన్నట్టు. అత్తమ్మలు ఉంటే అత్తమ్మల బిడ్డను చేసుకుంటుంటే అని అంటుండు, చూసినావా? అంటే తొడగుట్టినోళ్ళు ఉంటే చేస్తుంటే మీ పిల్లలు ఉన్నప్పుడు అట్లున్నా కానీ పిల్ల వదలపోవు కదా. రెడ్డి చేసి రంజిత్ కావాలంటుండే. అయినా దీనికి తక్కువ కాదు కానీ అప్పుడు రాత ఎట్లుంటే అట్లయితే మనం ఎంత అనుకున్నా రాత ఎట్లున్నా కానీ తలరాత ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతుంది. చార్మితో నీకు రాసి పెట్టుంది కాబట్టి మీకు అయింది, చేసుకోవాలని ఏమున్నది. కానీ అయితే మా పెద్దన్న ఫస్ట్, మా పెద్దన్నకు ఒక కొడుకు, 2 బిడ్డలు. కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. తర్వాత ఆరోగ్యం బాగాలేక మా అన్న, నేను ఫారెన్ ఉన్నప్పుడు జస్ట్ 1 year అవుతుంది కావచ్చు, ఎక్కువ అవుతుంది. 3 సంవత్సరాల కింద అన్న చనిపోయాడు నేను ఫారెన్ ఉన్నప్పుడు. కానీ వస్తాం అనుకున్నా, వీలు కాలేదు, పంపించలేదు మా సైడు. ఇక మస్తు బాధపడ్డా, మస్తు ఏడ్చినా నేను. తర్వాత ఆయన చనిపోయినాక తర్వాత అన్న కొడుకు బాగా అల్లరి పెట్టుకుండే. ఈ అల్లరి పెట్టుకుండే అంటే కొంచెం తాగుడు అలవాటు చేసిండు. నాన్న చనిపోయి నేను ఒక్కనే ఉంటి అన్న ఫీలింగ్ తోటి అలవాటు చేసిండు. మా పెద్దనకు మా పెద్ద బాబు అంటే చాలా ఇష్టం. అదే వేళ బాగా ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఆయన చనిపోయినాక కాదు 32 ఉంటాయి. మా పెద్ద నాన్న కొడుకు 32 ఉంటాయి. అంటే మా అన్నమ్మల కొడుకులలో ఆడే పెద్ద మళ్ళా పెద్ద పెళ్ళయింది. ఇక సంవత్సరం గ్యాప్లో ఇక తాగి ఆరోగ్యం దెబ్బతిని మా అన్న కొడుకు కూడా చనిపోయింది. ఈ నెక్స్ట్ మా నడిపన్న అంటే మీకు తెలుసు, సాగరోళ్ళ నాన్న. ఆ బాబాయ్ సెకండ్ సెకండ్ అంటే బాబాయ్ అంటున్నారు అనుకోకూడదు. అంటే మాకు ఇక బాబాయ్
మమ్మీలు ఎంతమంది ఉన్నా పిన్నులు ఎంతమంది ఉన్నా అందరినీ మమ్మీ అనుడు అలవాటు. బాబాయ్లు చిన్న నాన్నలు పెద్ద నాన్నలు ఎంతమంది ఉన్నా కానీ అందరిని ఒకటే బాబాయ్ అనుడు అలవాటు. ఇక సాగరంలో డాడీ మా నడిపన్న అన్నట్టు. పెద్ద వెనక ఇప్పుడు ఈయన అన్నట్టు లక్ష్మకొల్ల భర్త. ఇక ఆయనకు 3 కొడుకులే. వాళ్ళ సంగతి ఇక వీళ్ళందరూ తెలుసు, వీళ్ళు చూస్తున్నారు కదా మన ఫ్యామిలీ. ఫస్ట్ వినయ్ అన్న, తర్వాత సుమన్ అన్న, తర్వాత సాగర్ అన్న, వాళ్ళ 3 కొడుకులు. బాబాయ్కి లచ్చి మమ్మీ భార్య. ఇక వీళ్ళ స్టోరీ మీరు ఎప్పుడు వీడియోలలో చూసుకుంటూనే ఉంటారు. అయ్యా నెక్స్ట్ అంటే మాకు అక్కయ్యలు లేరన్న ఒక బాధ అనేది చాలా బాధ ఉంటుండే నాకు. ఇప్పుడు రేఖలు కడితే ఇంకో పండుగ వస్తుంది పున్నం, రాఖీ. ఆ పున్నం వచ్చినప్పుడల్లా మస్తు బాధ అనిపిస్తుండే. ఎట్లా అంటే అక్కయ్యలు ఉన్నారు కాబట్టి అందరికి వచ్చి మంచిగా స్వీట్లు పెట్టి కట్టుడు. సరే అట్లా బాధ ఉంది రైటే, కానీ పెద్దమ్మ చిన్నమ్మ కూతురు అనేటోళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు లేరా? వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రారు. లేరనుకుంటా, ఒక్కోళ్ళు కనవాలి నాకు. మా లక్ష్మి పెద్ద బిడ్డలు లేరా ఇక్కడ మేడిపల్లి? రారు. ఎట్లంటే కొంచెం దూరం ఉంది కాబట్టి పేయం కట్టాలా ఏం తీసుకోవాలా అన్నట్టుగా దూరం ఉంది కాబట్టి రారు. రాకపోతే ఒక ఆమె, మేము ఆడలను చూస్తాం చూసినావా, మా అక్క లెక్కనే వచ్చి కడితే బాగుంటుండే అన్నట్టుగా గుడ్డెల బాగా తట్టిపోయింది అన్నట్టు. మా ఊరు పక్కపట్టి ఒక ఊరు ఉంటుండే. ఆ ఊళ్ళో ఒక ఆమె బాగా అమ్మకు బాగా క్లోజ్ అన్నట్టు, బిడ్డ అమ్మ అన్నట్టుగా ఇట్లా కలిసిపోయారు. ఆ ఆమె ఆ అక్క ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలి కానీ ఆ అక్క ఏం చేస్తుండే, దాదాపు ఒక 6 కిలోమీటర్లు ఉంటుండే. 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి రేఖ కడుతుండే. అంత దూరం మంచి నిజంగా కొద్దిగా ఏదైనా మాట ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? కాదు, రేఖ అంటున్నావు కదా, మేము దొడుక్కున్న రేఖే. నాకు అలవాటు లేదు కదా. రాఖీ అనక పదమే మర్చిపోయాడు, నాకేళ్ళ లేక రాకీట రేఖ పదమే మర్చిపోయినావు అన్నట్టు. ఇక అక్క ఏం చేస్తుంటే మేము ఎంత దూరం ఉన్నా అని వచ్చి కట్టక్క నేనే అంటుండే. ఫస్ట్ ఇట్లా మంచిగా సాపులేసి ఆడికి ఊకబెట్టి అనాథములందరికీ మంచిగా కట్టి ఇక మనం పెడతాం కదా కట్నం, ₹1 తీసుకుపోతుండే అక్క. అదంత ప్రేమ గుణం ఉంది చూడ మీకు పాపం. అట్లా అందరు ఉండరు. గంత దూరంకి నడిచిపోయి గింతమందికి 6 ఊరికి రాకెట్ కట్టి మళ్ళీ అయినా ఇలా దగ్గర లేని పరిస్థితి కదా. ఎంతో అంతో ఇద్దాం కదా, ఎంత ఉన్నా కానీ మనకు రాక కట్టిందంటే కంపల్సరీ పెడతాం కదా. ఇక ఇస్తే అస్సలుగా తీసుకుపోతుండే. మళ్ళీ స్వీట్లు అన్ని తీల తీసుకొచ్చి పెడుతుండే. పెద్ద మనసు బాబు. అట్లా జరిగేది. నెక్స్ట్ పెదనాన్న 3వ అన్న ఏం చేసిండంటే ఆయనకు 3 కొడుకులే. ఆయనకు 3 కొడుకులే కానీ ఫస్ట్ చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన కళ్ళు అన్నా బీడ్ అన్నా సిగరెట్ అన్నా వేరేటోళ్ళకి ఇక్కడ తాగుతుంటే గంత దూరం మీద నిలబడుతుండే. అసంటోనికి ఎట్లా అలవాటైందో తెలుతలేదు. ఇవాళ తాగేటోళ్ళ సబ్బు పడితే కొంచెం అలవాటు అవుతుంది కదా, అట్లా అలవాటు అవుతుంది. ఇక మేము ఎప్పుడన్నా సపోజు ఏమన్నా పండుగలకు దానికి దీనికి పోయి ఫ్రెండ్స్ సోపద దాంట్లో ఏమన్నా డ్రింక్ తాగుతున్నాం అనుకో, వచ్చి కొడుతుండే ఎందుకు తాగుతున్నావు అని చెప్పి. అసలు మనిషి ఎట్లా అలవాటు అయిందో తెలియదు కానీ అలవాటు చేసినట్టున్నారు. తాగి కొన్ని రోజులు కింద పడ్డాడు పాపం, అరుచుకుంటే. ఆయన చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు. ఇక ఆయనకు ఎట్లా జరిగిందో ఆ భగవంతుని తెలవాలి. నాకు అనిపిస్తుంది ఆ బావకి ఏమో తలిగింది అనిపిస్తుంది. వయసు పానం అట్టిగా పోదు, తీసేసినాం. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కదా, చిన్నగా ఉన్నారు బాగా, మీరు బాగా చిన్నగా ఉన్నారు. తాగి ఆరోగ్యం దెబ్బతిన్నది కదా. దెబ్బతిన్నట్ల అమ్మ నాన్న చూసి మత్తు ఊళ్ళోకి తీసుకుపోయినాం, చూపించినాం, దించిపోసినాం, మేకల కాంచి పోసి పెట్టింది. ఆయన కానీ పోలేదు, కమ్మి కాలేదు. మళ్ళీ హాస్పిటల్కి పోతే ఆయన ఆరోగ్యం బాగాలేదు, కంపల్సరీ కొంచెం ఇంక ఉన్న రోజులు అయితే కొంచెం మంచిగా చూసుకోరు అని చెప్పారు. తర్వాత చనిపోయినా. నువ్వు ఇక్కడనే ఉన్నావు అప్పుడు ఈయన ఉన్నాను. లేదు ఇక్కడ లేను, దుబాయ్లో ఉన్నా అప్పుడు. అన్నకు దూరం ఉన్నా. మా నాన్న ఏందో కానీ అన్నల సావులు అందరికీ దూరమే ఉంటుంది. ఇక ఆయన ఇన్నాక తర్వాత అప్పుడు కూడా నాన్నకు ఇక్కడ ఉన్నా. నాన్నది ఇంకా బాగా జోబులా ₹500 లేకుండే నా దగ్గర. అప్పుడు పేయి చూస్తేందుకు
ఎట్లా చేయాలరా అన్నట్టుగా మత్తు ఏడిసినా కొంతమందిని అడిగినా కానీ ఇవ్వలేదు. అసలు రోజులు వచ్చినాయి నాకు. అప్పుడు ఇప్పుడు అసలు అయితే ఇక పూజించుకుంటా చేసుకుంటుండే కానీ అప్పుడు ఏ అవసరం పడ్డా మా అక్కని ఇచ్చింది. అమ్మ అక్క పెద్దక్క మా అమ్మని ప్రతి ఒక్క అవసరం సహాయపడ్డారు వాళ్ళిద్దరే. కానీ మమ్మల్ని గెలిపించిర్రే మా అమ్మ నాన్న మా అక్కలు. కాదు నాన్న, మరి వాళ్ళందరూ అక్కడ ఉంటే మనం ఇక్కడ ఎందుకున్నాం? అయితే అక్కడ ఉన్నారు. అయితే చెప్పన్నారా, మీ అమ్మని పెళ్లి చేసుకున్నానా, చేసుకున్నాక ఒక 3 నెలల దాకా మంచిగా ఉన్నా. ఒక 3 నెలలు అయినాక తర్వాత ఏమైందంటే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఇంట్లో ఉంటే మంచితనం అయితే లేదు, ఏమో ఉడుమంటారు కదా, ఉడుము వచ్చి ఇంట్లో వచ్చింది. ఆ కంచెలు సన్నిహితం పట్టినట్టుగా ఎంతమంది చూపించినా కానీ అమ్మ మంచిగా ఉండలేదు. ఇక పంతుల దగ్గర పోతే బాబు ఒక 6 నెలలు ఇల్లు పెట్టిపోవాలా అన్నాడు. అని అంటే అది నేను చూపించలేదు, మేము నడిపేది బాబులేడా అన్న చూపించిండు. చూపించిన తర్వాత అబ్బా మరదలకు గీసుంటే ఇబ్బంది వచ్చిందా, చాలా అవసరం లేదని చెప్పేసి ఒక వ్యాన్ తీసుకొచ్చి నా కుటుంబాన్ని అన్న నాతోటి అన్న కూడా వచ్చిండు మెట్పల్లి. ఇక్కడికి రావాలని రాలే కానీ అక్కడి నుంచి ఇక్కడ అమ్మోళ్ళు వాళ్ళకొస్తారు. ఇక అక్కడ పోయినా, అక్కడ పోయిన తర్వాత ఎటు పోయినా కానీ ఏ బిజినెస్ చేసినా కానీ గంతే అప్పుడు ఎటు పోయినా కానీ కరెక్ట్ లేక అక్కడనే మీ అన్న పుట్టేదాకా అక్కడనే ఉన్నా మెట్పల్లినే. మీ అన్న పుట్టినాక తర్వాత ఏమైందంటే అత్తమ్మ ఉండాడికి వారం రోజులు ఉన్నది వచ్చేసింది. అమ్మ వారం రోజులు ఉన్నది పోయింది. ఎవరు చూడాలా అన్నని, ఈమెకు ఫస్ట్ కానిపాయ, ఈమెకు ఎక్కువ తెలియదు. ఇక అయితే మీ అన్న కడుపులో పడ్డప్పుడే మీ పెద్దమ్మ ఉందా ఒకరోజు వచ్చిర్రు ఆడికి వచ్చి, పిల్లగా నువ్వు ఎంత బిజినెస్ చేసినా కానీ గంత ఉన్నది, బయటకు వెళ్ళి పిల్లగా అని అన్నది. అంటే వదినే ఓళ్ళని ఒకళ్ళు 500 అంటేనే వెనక ముందు అవుతారు, ఈ రోజులలో 1,20,000 పెట్టి ఎట్లా పోవాలి, నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవు, నేను నాతోడు కాదు అది అని అంటే, అన్నిటికీ నేనే ఉన్నా పిల్లగా, దేనికైనా కానీ నేనే ఉన్నా, నిన్ను కంపల్సరీ బయటకు వెళ్ళి పంపిస్తా, నువ్వు పోతంటే నీ ముందుకు వస్తా, ఇక లేదంటే నీ ఇష్టం ఆలోచించుకో పిల్లగా అంటే అమ్మని అడిగిన. మరి ఏమంటావా అంటే, సరే అయ్యా మరి ఒకసారి అయితే వేయరా నీకు అర్థమవుతుంది అని అంటే, సరే అని చెప్పి అనుకున్నా. అంటే పాస్పోర్ట్ నుంచి స్టార్టింగ్ రా పైసలు పెట్టుడు పెద్ద మమ్మీ, పాస్పోర్ట్ నుంచి పెడితే విజయ్ దాకా ఇక బంగారం తులంన్నర అప్పుడు 18 తులాలు 18 తులాలు 10 తులాలు తెస్తే 15 తులాలు కట్టినాం ఎక్స్ట్రా. అంటే 25 తులాలు కట్టిరు, మొత్తం 5 తులాలు ఎక్స్ట్రా కట్టిరు. అప్పుడు 5,000 తులం 5,000 తులం డబ్బులు ఏమవుతాయి రావు. కొన్నాక 6 నెలలకు 12,000 తులం అయింది. ఇట్లా పెరుగుకుంటూ పోయింది అన్నట్టు. అంటే మీరు బంగారం తీసుకోరు కానీ డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ఇవి 2,20,000 ఎట్లా వెళ్ళాలా? అప్పుడు 5,000 తులమే బంగారం అమ్ముతే. ఇప్పుడు 15 తులాలు అంటే 15 లక్షలు, దాదాపు 6 లక్షలు తీసుకొని మాట పోకుండా తులంకు తులన్నరకు ఒక 10 ఏళ్ళు తెరిపిండు రా, 10 సంవత్సరాలు. ఇక మా నాలుగో అన్న ఇంటికన్నా ఉంటాడు, ఆయనకు 3 కొడుకులే వచ్చి 2 కొడుకులు 1 బిడ్డ, మొత్తం 3. ఇక ఆయన ఏం చేసిండంటే ఆయన చూసుకుంటుండే కానీ మన వీడియోలకు ఎక్కువ శాతం రాడు, అది మీరు చూడలేదు. ఇప్పుడు 2 కొడుకుల పెళ్ళి అయింది, బుజ్జి పెళ్ళి అయింది, వాళ్ళు కూడా మంచిగా బతున్నారు, అదేం లేదు. ఇక తర్వాత నా గురించి అంటే ఇక తెలుసు మీకు, శివాజీ, రంజిత్, గణమ్మ, నేను, మా ఆమెడ, మా కోడలు, మా ఆమెడ, ఇక లాస్ట్ మా తమ్ముడు, చిన్న తమ్ముడు, నా ప్రాణం ఆడంటే మీకు కూడా తెలుసు అనుకుంటా, మా సమీర్ వాళ్ళ డాడీ, మా చిన్న తమ్ముడు ఆడు, ఒక కొడుకు 1 బిడ్డ ఆయనకి. ఇక మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ తరపున ఇంతే వాళ్ళందరూ క్లోజ్గానే ఉంటారు. మరి వాళ్ళందరూ మీతో కలిసి ఉంటారు అంటే మాతో కలిసే ఉంటారు. సమ్మక సారక జాతర కూడా వస్తుంది, అప్పుడు కూడా మేము అందరం కలిసే ఉంటాం.
మాకైతే కోపదపలు ఏం లేవు, మేము కూడా ఏం కొట్లాడలేము, అందరం కలిసే ఉంటాం, అందరం కలిసి పండుగల పండుగలు అందరూ కలిసే ఉంటాం. ఏరియాల ఖర్చులు కొద్దిగా ఇష్టపడరు అన్నట్టు, ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా అని మేము అనుకుంటాం. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఇంక చెప్పేది అంటే ఏం లేవు కానీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు వీడియో వద్దు. అంటే కష్టపడ్డది మాత్రం ఒక కింది నుంచి వెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ రావాలంటారు కదా, బాగా కష్టపడ్డా. నేను చేయని పని అనేది లేనే లేదు, అంటే దొంగతనాలు లంగతనాలు అనేది లేదు. నా పనే సంసారం పని, మంచిగా నీట్గా చేసుకుంటూ పోతా కింది నుంచి వెళ్ళి పై దాకా, అంటే ఇక్కడ దాకా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అంటే కష్టపడాలా, పిల్లలు బతికించుకోవాలా, భార్యను బతికించుకోవాలా, ఎవరైనా కానీ అందరిని కాపాడుకొని బతకాలి. ఇది ఎట్లా తిరిగిందంటే మా పులే బాబాయ్ నేను ఇక్కడ గుంజపట్టి మా సాగర్ అన్న వాళ్ళ నాన్న అక్కడ నుండి మా ఊరు నుండి మెట్పల్లికి తెచ్చి మంచి పని చేసిండు. అక్కడ నుండి మా పెద్ద మమ్మీ అంటే తెలుసు, మా పెద్ద మమ్మీ ఫారెన్ పంపించి ఇంకా మంచి పని చేసింది. లేకపోతే మాకు తెలిసి మా జీవితం ఇప్పటికి కూడా గుడిసెలలోనే ఉంటుండే. నిజం చెప్పాలి, వాస్తవం అది. మళ్ళీ అట్లొక్కటి మా అమ్మ మా నాన్న బాగా సాయపడ్డారు, మా పెద్ద అక్క సుఖపడ్డది కాబట్టి మళ్ళీ అల్లొక్కటి మా దేవుని అక్క అమ్మతో ఇంకా పైకి లేచినాం. ప్రతి ఒక్క విషయంలో అల్లు పట్టించుకొని పని చేసినాం అన్నట్టు. అట్లా చేసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ అన్నం దొరుకుతుంది. ఈ తవ్వ మంచిది కాదు, ఈ తవ్వ మంచిది, ప్రతి ఒక్కటి తెలుసుకుంటూనే పని చేసినాం. ఇక ఇంతే చెప్పాల్సింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చార్మికి అల్లర పడ్డది, ఇప్పుడు అప్పటి నుంచి మోకం వేరేటి పెడుతుందా, మేనత్త బిడ్డేటి అని వన్ కాదే నీకు ఇక్కడ ఏం పర్లేదు, కొద్దిగా కనిపించి నువ్వు సైడ్ పోతే అయిపోతుంది. అయ్యో గట్లా అంటుందావు. అరే అల్లరవాడి అట్లనే ఆగిపోయిందని నేను అనుకున్నా. అల్లరేం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ చెప్పండి. మిస్టేక్ ఉంటే క్షమించారా?